ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నెరవేర్చాలి. తాండూరులో ఘనంగా జయశంకర్ వర్ధంతి వేడుకలు. తాండూరులో కోలాహలంగా యోగా దినోత్సవం. యోగా ఆసనాలు వేసిన అధికారులు, నేతలు. వైభవంగా ఏరువాక పౌర్ణమి. బసవన్నల్ని ఊరేగించిన రైతులు. యోగాతో విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంపొందుతోంది. సింధు కళాశాల ప్రిన్సిపల్ సంగీత. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నెరవేర్చాలని ప్రజా సంఘాల నేతలు, ఉద్యమకారులు కోరారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి టీజీఎస్ విద్యావంతుల వేదిక, లెక్చరర్స్ ఫోరం, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఆర్టీసీ, జేఏసీ తదితర సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీజేఎస్ ఇన్ఛార్జ్ మున్సిపల్ కౌన్సిలర్ సాంబూరు సోమశేఖర్, టీజేఎస్ సలహాదారు విద్యావేత్త రంగారావు, సిఐటియు నాయకులు శ్రీనివాస్, టీవీవీ నాయకులు పరిహాద రామకృష్ణ, లెక్చరర్స్ ఫోరం నాయకులు వీరేశం, పీడీఎస్యు జిల్లా నాయకులు శ్రీనివాస్, ఆర్టీసీ, జేఏసీ నాయకులు మోదీన్ తదితరులు మాట్లాడారు. గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుని విస్మరించిందని, అందుకని అధికారం కోల్పోయిందని అన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యమకారుని ఆదుకోవాలని కోరారు. లేదంటే మరో ఉద్యమం తప్పదన్నారు. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలన్నారు. వర్ధంతిలో కళాకారుడు బలరాం పాట మల్లేశం ధరు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో టీజీఎస్ నాయకులు గౌరీశంకర్, జగ్గప్ప, ఆదిత్య, రవీందర్, కొత్తూరు చంద్రయ్య, కమల్పూర్, మల్లేశం, టీఎల్ఎఫ్ నాయకులు రాజశేఖర్, ఆర్టీసీ, జేఏసీ నాయకులు అంజలయ్య, రిటైర్డ్ టీచర్ గోవిందరావు, కందనెల్లి, వాజేద్, జిలానీ తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఉద్యమకారులకు అందరికీ నేను అభినందన తెలియజేస్తూ జై తెలంగాణ. ముఖ్యంగా తెలంగాణలో ఉద్యమం చేసే వాళ్ళకు వాళ్ళ లిస్ట్ లో పేరు లేదు. కలెక్టర్ ఆఫీస్ లో పోయి చెక్ చేయడం జరిగింది. కలెక్టర్ దగ్గర ఉన్న పేర్లలో ఎవరో వాళ్ళ తొత్తుల పేర్లు పెట్టారు. ఉద్యమం చేసిన ఉద్యమకారులకు వాళ్ళ పేరు రావాలని నేను ప్రభుత్వానికి వేడుకుంటున్నా. నిజంగా ఉద్యమం చేసిన ఉద్యమకారులు గుర్తించండి, వాళ్ళ పరిస్థితులు తెలుసుకోండి. మీరు ఈ విధంగా నెగ్లెక్ట్ చేస్తే ఎంతమంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు, మరి ఎంతమంది ఉద్యమకారుల ప్రాణాలు కావాలి మీకు? ఈ విధంగా నేను అంటున్నా, మరోసారి అంటున్నా, ఆగస్టు 6 జయంతి రోజు, జయశంకర్ సార్ జయంతి రోజు మరోసారి ఇది నిండా చౌరసమిన సత్యమే జయ ముందల మన ఒక 10 లీటర్ల పెట్రోల్ తీసుకొని జై తెలంగాణ. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరూ కలిసి ఆయనకు నివాళులు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఒక విద్యార్థులు, ఒక శ్రామికులు, ఇంకా ప్రజలే కాదు తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా మేము పోవడం చేయడం జరిగింది. చాలామంది విద్యార్థులే బలి అయింది కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా మేము ఉద్యోగాలు అర్పిస్తున్నాము. అదేవిధంగా పోలీస్ వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పిచ్చయ్య కూడా ఆయన కూడా తన ప్రాణాలు అర్పించారు. నళిని కూడా తన పదవికి రాజీనామా చేసింది. కాబట్టి వాళ్ళే కాదు ప్రెస్ రిపోర్టర్లు కూడా ఈరోజు ఉద్యమం జరుగుతుందంటే వాళ్ళందరూ కూడా మేము చేస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందంటే ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కాబట్టి వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలంగాణ కోసం, రాష్ట్రం కోసం ఎవరైతే పోవడం చేసిందో అందరికీ తెలుసు. కాబట్టి అందరికీ గుర్తించి ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తుందో అందరూ కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఎమ్మెల్యే గారి నుంచి కూడా మేము అందరం తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ నమస్కారాలు చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. हमारे प्रोफेसर जयशंकर सार, हमारे प्रोफेसर जयशंकर सार, साधिद्दाम प्रोफेसर जयशंकर सार आशयालु. जय तेलंगाण. మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, సాధిద్దాం మన వీరుల ఆశయాలు.
జయశంకర్ సార్ ఆశయాలను జోహార్ జయశంకర్ సార్ మనందరికీ చెందుతాయి అనే ఉద్దేశంతో నాడు మనము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో గత పాలకంలో ఏ విధమైనటువంటి అరాచకాలు జరిగాయో, ఎలాంటి మానవ హక్కులు కాలరాయబడ్డాయో, ఎలాంటి విధానాలు జరిగాయో మనందరికీ తెలిసిన పరిస్థితి మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మనమందరం ఉద్యమకారులము ఇప్పటికైనా జాగృతం కావాలి. హక్కుల కోసం పోరాడాలి, మానవ వనరుల కోసం పోరాడాలి, విధుల కోసం పోరాడాలి, విద్య కోసం పోరాడాలి, ఆరోగ్యం కోసం పోరాడాలి. పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశయాలను లేదంటే అమరవీరులు సాధించినటువంటి చూపించినటువంటి మార్గంలో మనమందరం కొనసాగాలి. మనం ప్రశ్నించకపోతే మనము ఇలాగే ఉంటాం. ప్రశ్నించాలి ప్రతి క్షణము ప్రభుత్వం ఏమొచ్చినా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రశ్నించడమే మన ఉద్యమకారుల లక్షణమై ఉండాలి. ప్రజలను జాగృతం చేయడమే మన లక్షణం ఉండాలి. ఆ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలగలిగినటువంటి సమాజం కోసం మనమందరం కూడా పాటుపడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని అందరూ తెలియజేస్తూ, మరొకసారి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి హృదయకంగా విప్లవాన్ని వందనాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ప్రొఫెసర్ జయశంకర్ సార్ అటువంటి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. తాండూరు ప్రాంతంలో మన కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోమన్న గారికి, మరి రామకృష్ణ గారికి, మరి విద్యార్థి నాతోటి శ్రీను గారికి, మరి రంగారావు సార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున పాత్రికేయులకు అందరికీ ప్రతి ఒక్కరి కృషి ఉంది. కాబట్టి మీ అందరూ తరఫున జయశంకర్ సార్కి ఘనంగా నివాళులర్పిస్తూ, సారు ఏ రోజు ఏ ఆశయ సాధన కోసం పనిచేశారో సార్ని స్వయంగా ఇక్కడ అందరూ సార్ని చూసిన వాళ్ళు మ్యాక్సిమం. కాబట్టి సారు 3 తరాల ఉద్యమాన్ని చూశారు. ఆయన తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి త్యాగశీలి. అలాంటి త్యాగశీలికి మన నిజమైన నివాళి ఆయన ఆశయాన్ని, ఆయన అడుగుజాడల్ని. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యమని పలువురు పట్టణ ప్రముఖులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం తాండూరులో కోలాహలంగా జరిగింది. శుక్రవారం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఆర్యవేశ వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్యవేశ కళ్యాణ మండపంలో యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. అదేవిధంగా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విలియం మోన్ సెయింట్ మార్క్స్ పాఠశాల ఆవరణంలో మార్నింగ్ వాకర్స్ యోగాసనాలు వేశారు. చిన్నారులు, యువకులు, పెద్దలు యోగా విశిష్టతను తెలిపే పలు రకాల ఆసనాలను వేశారు. చిన్నారులు, యువకులతో పాటు పలువురు పెద్దలు కూడా వారికి ధీటుగా యోగాసనాలు వేసి అభ్రపరిచారు. అదేవిధంగా తాండూరు మున్సిపల్ కోర్టు ఆవరణంలో యోగా గురువులు నరేందర్, సిద్ధార్థ కాలేజీ ప్రిన్సిపల్ గాజుల సిద్ధరామేశ్వర్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, యోగా మన పూర్వీకులు మనందరికీ అందించిన గొప్ప వరం అని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగాను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆర్యవేశ వాసవి మహిళా సంఘం, ఆర్యవేశ యువజన సంఘం సభ్యులు, మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కోర్టు ఆవరణంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పి శ్రీనివాస్, కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, న్యాయవాదులు పి రామరెడ్డి, కె గోపాల్, విశ్వనాథ్, బాలకృష్ణ, జిలాని, కోర్టు సూపరింటెండెంట్ శ్రీనివాస్, సిబ్బంది, మాజీ కౌన్సిలర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది ఉన్న వాళ్ళు చేయకండి. అన్నదాతకు అత్యంత ప్రియమైన పండుగ ఏరువాక పౌర్ణమిని శుక్రవారం తాండూరులో వైభవంగా జరుపుకున్నారు. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని రైతులు బసవన్నల్ని అందంగా ముస్తాబు చేసి పొలంలో దుక్కి దున్నడంతో ఏరువాకని ప్రారంభించారు. రైతులు సాయంత్రం బసవన్నల్ని ఊరేగించారు. ఉదయం నుండి బసవన్నల్ని కాలియందేలతో, మెడలో కొత్త గంటలతో, కొమ్ములకు కొత్త అందాలను తీర్చిదిద్ది ఊరంతా ఊరేగించి రైతులు ఏరువాక పౌర్ణమిని ఉత్సాహంగా జరుపుకున్నారు. సాయంత్రం ఎడ్లబండ్ల ఊరేగింపు కన్నుల పండుగలా జరిగింది. ఎడ్లబండ్ల ఊరేగింపుతో ఆయా ప్రాంతాల్లో ఆలయాల చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
ప్రతిరోజు యోగా చేయడం వల్ల విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంపొందుతూ ఉందని తాండూరు పట్టణంలోని సింధు బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంగీత అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం కళాశాలలో ప్రిన్సిపల్ సంగీత ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సంగీత మాట్లాడుతూ విద్యార్థులు యోగా ద్వారా మానసిక ప్రశాంతత పెంపొందుతారని, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని అన్నారు. గత 6 సంవత్సరాలుగా కళాశాలలో ప్రతిరోజు ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులతో యోగా చేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సవిత, ప్రవీణ, రేణుక తదితరులు పాల్గొన్నారు. Second exercise. Close your eyes. Second exercise will be eye exercise. Just see up, down, up, down, up, down, left, right. Kadan వైపు తిప్పండి. కుడి వైపు, ఎడమ వైపు, కుడి వైపు. Rotate slowly. Tippani round the 1, 2, 3, 4, 5. Reverse 1, 2, 3, 4, 5. Now blink your eyes. Turn for 20 times. 1, 2, 3, 4, 5. Knees turn. Relax. Close your eyes. Naked exercise. See up, down. 6, 7, 8. Relax. Next is wrist rotation. Keep your hands straight in front of you. 1, 2, 3, 4, 5. Reverse 1, 2, 3, 4, 5. Repeat 1, 2, 3, 4, 5. Right goes to 1, 2, 3, 4, 5. Finger exercises. Just 3, 4. Agitari, lift right, 1, right 2, right 3, up stretch. 1, 2, 3, stretch. Stretch. 1, 2, 3, stretch. 1, 2, 3, stretch. Keep your hands on your waist. Upper body twisting. 4, 5, relax. Once again, touch the right hand. 1, 2, 3, 4, 5, relax. Right leg, left hand. 1, 2, 3, 4, 5, relax. दूसरा को पकड़े तो दूसरी हिल से उन्होंने भी हिल. What's the next exercise? Straight. Straight. Left hand. Left hand. Right hand. Left hand. Right. Right hand. Left hand. Right side. Right hand. Left side. Left hand. Right side. Once again, right. Left. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతోందని వికారాబాద్ జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా నూతన ఎస్పీగా ఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కార్యాలయానికి బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఎస్పీ నారాయణ రెడ్డిని అధికారులు, సిబ్బంది గౌరవ వందనంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణతో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలపై ఫోకస్ చేస్తామని, నకిలీ వ్యవహారాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. रात आपका निरीक्षण के लिए हाजिर है। నేను ఎస్పీ కె నారాయణ రెడ్డి ఈరోజు వికారాబాద్ ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో తప్పకుండా పోలీస్ ప్రయారిటీలో ఫస్ట్ మనకు శాంతి భద్రతలు కాపాడడం అండ్ మనం క్లోజ్గా మానిటర్ చేయడం ప్రతి ఒక్క విషయం. అండ్ అదే కాకుండా విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ ఇది ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అదే కాకుండా అఫెన్సెస్ మనకు ప్రాపర్టీ అఫెన్సెస్ కావచ్చు, అలాగే అఫెన్సెస్ అగెన్స్ట్ అంటే బాడీ అఫెన్సెస్ కావచ్చు, వాటి మీద కూడా ఎక్కువగా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఆఫీసర్స్ 24 hours 24/7 ప్రజలు ఎప్పుడు కాల్ చేసినా కూడా వాళ్ళ దగ్గరికి మనం ఇమీడియట్గా 100 days ద్వారా రీచ్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడం. అదే కాకుండా ఎప్పుడు ప్రజలు వచ్చినా కూడా SHOs కానీ ACPs కానీ అడిషనల్ డీసీపీ అడిషనల్ ఎస్పీ గారు కానీ నేను కానీ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి పేషెంట్ హియరింగ్ ఇస్తాము. తప్పకుండా అవి చట్టపరంగా మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా మనం సాల్వ్ చేసేదానికి ప్రజలకు హెల్ప్ చేసేదానికి మేము ఇప్పుడు ఎలవెల్ల వికారాబాద్ పోలీసు అందరూ కూడా పనిచేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా ఈ మత్తు పదార్థాలు ఎస్పెషల్లీ గాంజా ఇవన్నీ కూడా మనకు ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి ఎక్కువగా ఇటు హైదరాబాద్ నుంచి టువర్డ్స్ కర్ణాటక వెళ్ళే వరకు ఈ వికారాబాద్ రూట్స్ కూడా కొన్ని తీసుకుంటారని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. తప్పకుండా మనం వాటి మీద ఒక ఖచ్చితమైన సమాచారం పెట్టి ఒక సమాచార వ్యవస్థను మంచిగా డెవలప్ చేసి అటువంటి ఏదున్నా కూడా మనము వాళ్ళని చెక్ చేయడము అండ్ వాటిని సీజ్ చేయడము అండ్ అరెస్ట్ చేయడము కఠినమైన చర్యలు తప్పకుండా ఈ గాంజా స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. అండ్ యూజర్స్కి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఈ డ్రగ్స్ అనేది ఇనిషియల్గా మీకు ఎక్కువగా దీని గురించి కాన్సిక్వెన్సెస్ తెలియదు. ఇనిషియల్గా ఫస్ట్ మీరు అది ఏదో లైట్గా తీసుకుంటారు. బట్ దాని ద్వారా మీరు సింథటిక్ డ్రగ్స్కి వాళ్ళకు అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ గాంజా నుంచి చాలా వరకు హెల్త్ పాడైపోతుంది అండ్ కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి. సో కాబట్టి దయచేసి యువకులు కానీ లేకపోతే ఇంకా ఎవరన్నా వర్కర్స్ అన్ఆర్గనైజ్ సెక్టర్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఈ గాంజా డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా అటువంటి వారు ఎవరన్నా ఇక్కడ గాంజా విక్రయిస్తున్నా కూడా ఏదన్నా కూడా మీరు సమాచారం ఇచ్చినట్టయితే తప్పకుండా మనం మీ యొక్క ఐడెంటిటీని గోప్యంగా ఉంచి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై మొగ్గు చూపాలని, పంట సాగులో అధిక దిగుబడులు పెంచుకోవాలని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్నతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన శాఖ అధికారులు సూచించారు. శుక్రవారం ఉద్యానవన శాఖ ఈకోఫామ్ ఆయిల్ అండ్ పర్స్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని బాలాజీ మందిర్లో రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, తెలంగాణ హార్టికల్చర్ డైరెక్టర్స్ బిఎన్ రావు, పి లహరి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, ఈకోఫామ్ ఇండస్ట్రీస్ ప్రతినిధి డాక్టర్ వైఎస్ రంగనాయకులు, తాండూరు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్, ఎల్మకండి సహకార సంఘం చైర్మన్ రవీందర్ గౌడ్, వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ తదితరులు హాజరై మాట్లాడారు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చని తెలిపారు. ఈ పంటను అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చని సూచించారు. తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సాహం అందించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా రైతులు ప్రభుత్వం ఇండస్ట్రీల కలయికలోని చట్టాలకు అనుగుణంగా సాగును ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల రైతులకు సబ్సిడీ కింద మొక్కలను అందించడం జరుగుతుందన్నారు. పంట సాగులో జాగ్రత్తలు, సలహాలు, సూచన పాటించాలన్నారు. ఆయిల్ ఫామ్ సాగులో మొక్కకు 365 రోజుల పాటు ప్రతిరోజు నీరు అందించాలని, 30 ఏళ్ల వరకు లాభాలు పొందవచ్చన్నారు. ఈ పంటకు తెగులు, దళారీ వ్యవస్థ, దొంగలు, కోతుల బెడద ఉండదన్నారు. రైతులు సాగు చేసిన పంటను పరిశ్రమలు తీసుకుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి
అధికారి ఎంఏ సత్తార్, శాస్త్రవేత్త డాక్టర్ విజయన్, తాండూరు ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ అధికారి మల్లికార్జున్, కంపెనీ ప్రతినిధులు డాక్టర్ లక్ష్మణ్, ప్రభాకర్ రెడ్డి, నిర్వాహకులు సంజయ్, సోని, ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ సిబ్బంది, ఏకో ఫామ్, ఆయిల్ ఫామ్, ఐలాండ్ ప్యాట్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది, వివిధ ప్రాంతాల రైతులు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో అందరు ఇలాగ రైతులు పండిస్తుంటే ఈ ఆయిల్ కూడా మనకి తగ్గుతుంది. ఇంకా లేనందుకు ఏదైనా లేకపోయేసరికి దాని రేట్ అనేది ఎక్కువైపోతుంది. అదే రకంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ పంట స్టార్ట్ చేస్తే మనకి గవర్నమెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఫార్మింగ్ కి కూడా సబ్సిడీ ఇస్తున్నారు. ఈ అన్ని తోటలతో పాటు ఇది కూడా పెంచాలనే ఉద్దేశంతో మనకు సబ్సిడీ కూడా జరుగుతుంది. కాబట్టి అలాగే మీరు పంట వేసి అది ఫామ్ అయ్యి మనకి మన చేతికి పంట వచ్చేలోపు ఇక్కడ మనకి ఇండస్ట్రీ కూడా వస్తుంది. కాబట్టి చాలా సంతోషకరం. ఎందుకంటే ఇండస్ట్రీ కూడా ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది. మన రాజేష్ సోమాని గారికి రావడం, సోని గారికి రావడం చాలా సంతోషంగా అభినందిస్తున్నాను. అలాగే ఇక్కడ వాళ్ళు కూడా మీరు ఎప్పుడు పంట పండిస్తారో అంతలోపు మీకు పంట చేతికి వచ్చే లోపల మనకి ఇండస్ట్రీ కూడా పడుతుంది. అది వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మన దాంట్లోకి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అన్ని పంటలు వేస్తాం. ఇది కూడా ఇప్పుడు మామిడి తోటలు పెడుతున్నాం. ఇప్పుడు పెట్టగానే ఏ తోట చేతికి పండు రాదు కదా. దీన్ని కూడా వేసి చూసి ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకుంటాం. రైతు కూడా ఖచ్చితంగా ఆలోచన చేసి ఎలాంటి మీ సాగు కానీ మీలాంటి శాఖలో కానీ ఐదులో లేదా మన ఆఫీసర్స్ ఉన్నారు. మనకి ఎప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉండే మన సుధాకర్ గారు ఉన్నారు. వారిని తీసుకెళ్తే సజెషన్స్ కూడా ఇస్తారు. అవన్నీ చూసి ఖచ్చితంగా దీన్ని పంటలు మన కాలంలో కూడా పండించాలని చెప్పేసి మన జిల్లా నుంచి కూడా అధిక దిగుబడులు ఇద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గౌరవనీయులు వారు రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరు కూడా పుట్టలేదు అనుకుంటా. అలాంటి పెద్ద వయసులైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ చేసినటువంటి మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, ఫార్మర్స్ కి కానీ, అన్నయ్యలకి, అక్కలకి, ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఇక్కడ ఫార్మింగ్, ఆయిల్ ఫార్మింగ్ గురించి మనం అందరం అవగాహన ఇక్కడ నేర్చుకోవడంలో కానీ వారు ఎంత బాగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా చాలా బాగా మనకి నేర్పించడం జరిగింది. నేను చూసినప్పటికీ, నేను వచ్చినప్పటి నుంచి వింటూనే అరే రియల్ గా మనం అందరం ఫార్మింగ్ చేయాలి అనే ఒక ఆలోచన మనకు కలిగింది. ఎందుకంటే ఒక 4-5 years కింద నేను కూడా ఒక 40 acres ల్యాండ్ ని అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు ఉంటే దాంట్లో ఈ ఫార్మింగ్ చేసుకుంటేనేమో అనే ఒక ఆశ కూడా నాకు కలిగింది ఇలాంటి ఫార్మింగ్ చూసిన తర్వాత. ఎందుకంటే ఈ ప్రకృతిలో చెప్పింది అందరికీ ముందు సైకిల్ మీద వస్తుంటే తర్వాత కార్ల మీద అంటే ఉన్న పొలాలను అమ్ముకొని వాళ్ళకి కార్లో ఉంటున్నాం. కానీ ఏదైతే గవర్నమెంట్ వచ్చినాక రైతు బీమాలు కానీ, రైతు బంధు కానీ ఇవన్నీ ఇస్తుంటే అది ఎందుకు పొలాలు అమ్ముతున్నామనే ఆలోచన కూడా తర్వాత వచ్చింది. ఉన్న దగ్గర మనకు మంచిగా వస్తుంటాయి కదా. అది ఏదైనా సరే మనం ఎప్పటికీ అంతే కదా, ఎక్కడ బతకడానికి వెళ్ళినా కానీ లాస్ట్ చివరికి మన ఊరికి రావాలని ఉంది కదా. అలాగే మనం ఏ స్థాయికి పోయినా కానీ మళ్ళీ ఫార్మర్స్ మాత్రం ఖచ్చితంగా మనం ఫార్మింగే చేస్తాం. అదే మన జీవన వృత్తి కూడా. ఏ దాంట్లో ఏ బెనిఫిట్ కానీ, హ్యాపీనెస్ కానీ మనకి ఆ ఫార్మింగ్ లోనే ఉంటుంది. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పటి వరకు మనం అన్ని చూసాం. పత్తి పండించడం కానీ, వరి కానీ, కందులు కానీ, పల్లి కానీ, ఇలా అన్ని రకాల పంటలు చూసాం. కానీ మన డిస్ట్రిక్ట్ లో ఇక్కడికి తెలంగాణలో వచ్చింది చాలా కొన్ని డిస్ట్రిక్ట్ లో నడుస్తుంది. కానీ మన డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు ఈ అవగాహన పెట్టిన వల్ల అయినా సరే ఖచ్చితంగా మన జిల్లాలో కూడా చేయాలి. దీనివల్ల మనకు నష్టమేం లేదు, మంచి లాభాలు కూడా ఉన్నాయి. ప్లస్ అందులో మొత్తం రైతులకు ఒకటే ఈ దీనిపైన ఆధారపడాలని కూడా మనకు ఎవరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, మరి వ్యవసాయం చేసి ఎంతమంది ఏం సంపాదించబడతాయి? కార్యక్రమాలు కొత్త ఏం వస్తున్నాయి. ప్రభుత్వం పరంగా ఇది జరుగుతున్నది ఏంటంటే
ఈ పద్ధతుల కార్యక్రమం ఇది వాళ్ళు చెప్పారు. రంగనాయకులు గారు వారి చాలా రోజుల అనుభవంతో వాళ్ళు ఇప్పుడు కన్సల్టెంట్గా ఉన్నారు. అనుకున్నాను ఇంత బాగా చెప్తున్నాడు. ఎట్లా అంటే కన్సల్టెంట్ ఉన్నారు, ఏమని చెప్తున్నారు బాగుంది. ఈ మధ్యలో మాకు ఏమైందంటే ఎలక్షన్ల మీటింగ్ ఇష్టపడి ఓట్లు వేసి మళ్ళీ ఇప్పుడు పరిశ్రమ నడుపుతుంది. మీరు చెప్పిందంటే కూడా అది ఇక్కడ జరగని పని. మొత్తం లక్షాధికారులు ఏంటంటే లక్షరావుపేట రానికే 20 సంవత్సరాలు పట్టి, లక్షరావుపేటకి విజయవాడ రానికి, లక్షరావుపేటకి వికారాబాద్ రానికి, వికారాబాద్ ఇంకా ముందుకు రానికి 30 సంవత్సరాలు పట్టి. ఇప్పుడు అంటే ఎందుకు మనం లక్షాధికారులు ఎందుకు కాదు? దయచేసి ఒకటి అధికారులకు అందరూ కూడా చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా, వ్యవసాయం అనేది ముడిపడ్డగా ఉన్నది కానీ వ్యవసాయం అనేది ఎంకరేజింగ్ లేదు. ఎవరు కూడా 5-10 ఎకరాలు చేసుకొని వాళ్ళ సొంత ఖర్చులకు మాత్రం సరిపోయేటట్టు జరుగుతున్నారు. కానీ వేరే ఏమైనా కార్యక్రమం చేస్తే మాత్రం ఆ కార్యక్రమంతో వాళ్ళు పిల్లలు చదివించుకోవడం మీద జరుగుతున్నారు. కానీ వ్యవసాయం మీద మాత్రం ఎక్కడ కూడా పెట్టుబడలేదు. మీరు ఇంకోటి చెప్పారు, ట్రయాంగిల్ అగ్రిమెంట్ ఉన్నది. ఇంతటే చట్టం దీనికి ఉన్నది, ఏదానికి లేదన్నారు. చట్టం చెరుకు కూడా ఉన్నది, ట్రయాంగిల్ అగ్రిమెంట్ ఉన్నది, గవర్నమెంట్ మధ్య రైతు మధ్య ఉన్నది. అందరూ కూడా చెప్పులు కుట్టాడు కూడా, కానీ చెప్పులు దుకాణం కాదు. వీడు రైతు చెరుకు పండించుకోడు, అధికారి గేట్ వెళ్ళాడు, వాడు బఠానీ చేసుకుంటాడు. వాళ్ళ దగ్గర పోయి మనం చెరుకు రైతు అని చెప్పి మన ఇంటికాడ పడిచి వాళ్ళు గేట్ దగ్గర గంటల కొద్ది కూర్చుంటాం. ఇదేం అవమానం. ఇది కూడా గేట్ దగ్గర అనేది చెరుకుంటున్నామంటే ఈ సిస్టంలో 12 గంటల కన్నా ఎక్కువ ఈ వేళ పట్టిన తర్వాత ఉండటానికి వెళ్ళేది. అది వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి తీసుకోకపోతే ఏమవుతుంది? ఓ సిస్టమేటిక్ దిగుబడకు ఫ్యాక్టరీ ఎంత కెపాసిటీ ఉన్నది, ఎన్ని రోజు కాలం అవుతుంది, ఎవరెవరికైనా కూడా ఇప్పుడు మనం పర్మిషన్ ఇస్తారు కదా, ఈరోజు ఇంట్లో ఆ పద్ధతి ఉంటే మాత్రం ఫ్యాక్టరీ కరెక్ట్గా నడుస్తుంది, టైం మీద నడుస్తుంది. ఆ పద్ధతి ఉండాలి. కానీ అందరూ ఒకసారి రైతు తీసుకునే కెపాసిటీ గత పార్లమెంట్ ఎన్నికల్లో సీజ్ చేసిన మద్యాన్ని తాండూరు ఎక్సైజ్ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. నాటుసారా, నల్లబెల్లం బీర్లను నిర్వీర్యం చేశారు. జనవరి 9వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు పట్టుబడ్డ మద్యాన్ని ఏఈఎస్ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. 188 కిలోల నల్లబెల్లం, 96 లీటర్ల నాటుసారా, 7 లీటర్ల బీర్లు, 49 లీటర్ల ఐఎంఎల్ మద్యాన్ని నిర్వీర్యం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎక్సైజ్ సిఐ గంగాధర్, ఎస్ఐలు, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉన్నారు. ఇవే రీసైకిల్ చేసి బీర్ నింపుతారు మళ్ళీ. ఇంతకుముందు ఇవి క్లీన్ చేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నెరవేర్చాలి. తాండూరులో ఘనంగా జయశంకర్ వర్ధంతి వేడుకలు. తాండూరులో కోలాహలంగా యోగా దినోత్సవం. యోగా ఆసనాలు వేసిన అధికారులు, నేతలు. వైభవంగా ఏరువాక పౌర్ణమి. బసవన్నల్ని ఊరేగించిన రైతులు. యోగాతో విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంపొందుతోంది. హిందూ కళాశాల ప్రిన్సిపల్ సంగీత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సి న్యూస్.